హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో నేను చికెన్ ఎలా తయారు చేస్తానో వండుతానో చూడండి. నేను హాఫ్ కేజీ చికెన్ తేవడం జరిగింది. చూడండి, అక్కడ ఫస్ట్ పొయ్యి మీద అది బాండి పెట్టి దాంట్లో ఒక 2 గరిటెల నూనె పోసినాను. నేను పల్లి నూనె నేను వాడేది. అందులో ఇప్పుడు నూనె కాగిన తర్వాత మీకు ఆనియన్స్ అనేటువంటివి సన్నగా తరుక్కోవాలి. కొంచెం లావుగా తరుక్కుంటే టేస్ట్ అనేది మంచిగా ఉండదు, అందులో కలిసిపోవాలి కూరలో అన్నట్టు. ఆనియన్స్ ఒక వేడవుతుంది, అందులో ఇప్పుడు నేను ఆనియన్స్ వేయడం జరిగింది. ఆనియన్స్ కొంచెం కాగిన తర్వాత అది మంచిగా కొంచెం ఇదైన తర్వాత నూనె వేడిన తర్వాత ఆనియన్స్ వేసి అది కొంచెం వేగిన తర్వాత చూడండి వేగుతున్నాయి. మీకు కానీ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కొత్తగా పెట్టడం జరిగింది నేను ఈ ఛానల్లో. దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి అది వేగుతున్నాయి ఆనియన్స్. అందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం పేస్టులు తీసుకోవాలి, దానికి తగినంత. ఓకే, చూడండి నేను ఒక స్పూను, అంటే స్పూన్ చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది, వేయడం జరిగింది. నేను ఎక్కువ కూరల్లో అల్లం పేస్ట్ వాడను, ఓన్లీ చికెన్ మటన్ వాటికి మాత్రమే వాడడం అనేది జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఒక స్పూన్ మాత్రం ఇది అల్లం పేస్ట్ వేయడం జరిగింది. అది కొంచెం బాగా వేగాలి, ఆ పచ్చిగా ఉండేటువంటి స్మెల్ అనేది రాకూడదు మనకు అన్నట్టు. వస్తే టేస్ట్ మంచిగా ఉండదు కూర చికెను. అందుకే ఇప్పుడు చూడండి అది కొంచెం వేగే వరకు నేను వెయిట్ చేస్తున్నాను. మీకు కానీ నా ఛానల్ నచ్చినట్టయితే ఇక నుంచి మీకు నేను వంటవి కానివ్వండి, అన్నిటి కార్యక్రమాల గురించి డైలీ ఒక మంచి మాట గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు నా ఛానల్ను చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. కొంచెం వేగినమండి అవి. అయితే నేను ఇందులో టమాటా పళ్ళు ఫస్టే వేస్తానండి, ఎందుకంటే కొంచెం బాగా దానిలో నూనెల్లో మగ్గితే ఆ కూరలు టమాటా పండ్లు అనేటువంటివి కనపడవు అన్నట్టు, మంచి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. అందుకే నేను టమాటా పండ్లను ఫస్టే నేను ఇందులో వేయడం జరిగింది. ఒక 3 టమాటా పండ్లను తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్కు 4 అయినా తీసుకోవచ్చు, కొంచెం చిన్న అంటే మిడిల్ సైజులో ఉంటే 4 అయినా తీసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను అన్నట్టు. చికెను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. ఇప్పుడు నేను నా స్టైల్లో వండుతున్నాను, చాలా బాగుంటుంది నేను చేసే వంట చికెను. చికెన్ కూడా అది కొంచెం టమాటా వేగిన తర్వాత నేను చికెన్ కూడా వేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ తేవడం జరిగింది. నేను మా ఇంట్లో ఎక్కువగా చికెన్ ఎవరం తినాం, ఓన్లీ పిల్లల కోసమే తెప్పించేది, మేము ఎవరం కూడా చికెన్ తినమన్నట్టు. తర్వాత ఇంత పసుపు వేయడం జరిగిందండి. వేసి ఇంకా కలపాలి. కలిపేటప్పుడు మరి పసుపు వేస్తే కొంచెం మంచిగా కలర్ అనేది వస్తుంది అని పసుపు వేయాలన్నట్టు. వెంటనే కలపాలి. నేను ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేయడం జరుగుతుందండి. దాంట్లో బాగా ఉడకాలి, స్మెల్ మంచిగా రావాలన్న ఉద్దేశంతో అన్నీ కలిసిపోవాలి, కూరల్లో కలిసిపోతే బాగుంటుంది. కొంతమంది పచ్చిగా అట్లాగే వేస్తుంటారు అన్నట్టు, అది ఎందుకో నాకు మంచిగా అనిపించదు. ఇట్లా వేస్తే కూరలో కలిసిపోతుంది అన్నట్టు, ఆ స్మెల్ అనేది కూడా వేరే ఇదిగా వస్తుంది అన్నట్టు. పచ్చిగా వేస్తే వేరే రకం వస్తుంది, ఈ విధంగా మంచిగా ఉడికితే వేరే రకంగా వస్తుందండి. అందుకే ఈ విధంగా నేను అందులోనే వేసి చేయడం జరిగింది. కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు అంతా వేసిన తర్వాత కొంచెం దీంట్లో మెంతి కూర వేయాలండి కంపల్సరీ. నేను ఎర్లీ మార్నింగ్ మార్కెట్ చేసుకొచ్చిన వాకింగ్ అప్పుడు మెంతి కూర దొరకలేదు. ఇప్పుడు చూడండి కొంచెం మగ్గిన తర్వాత కారం వేస్తున్నాను. ఒక 4 స్పూన్ల కారం, టీ స్పూన్లు అండి. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేస్తున్నా. ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా నేను వేస్తున్నానండి. ఎక్కువ మసాలాలు అయితే మేము వాడము, మామూలుగా తక్కువగానే వాడతాం. మా ఇండ్లలో మసాలాలు కూడా ఎక్కువ వాడను నేను. ఇప్పుడు కలపాలండి, మంచిగా బాగా కలియబెట్టి ఏం చేయాలంటే చూడండి బాగా కలుస్తుంది. మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చితే, రమాదేవి వాక్స్ మీకు నచ్చితే
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ పంతులమ్మ ముచ్చట్లు అనే ఛానల్ కూడా ఉంది, దాన్ని ఎంకరేజ్ చేశారు, కానీ అంత డెవలప్ కాలేదు. దీని ద్వారా మీకు కొత్త కొత్త నేను చూపించాలనే ఉద్దేశంతో పెట్టిన. అయితే ఇప్పుడు అది అయిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నా అండి. ఎందుకంటే పులుసులాగా ఉంటే కొంచెం గ్రేవీ ఉంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది. నేను చింతపండు పులుసు అయితే పిండానండి. దీనిలో టమాటా వేసిందంటే చింతపండు పులుసు అసలు చికెన్లో పిండను. అది టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది కొంచెం బాగా మనం ఏం చేయాలంటే ఉడకనివ్వాలన్నట్టు. మంచిగా ఆ మసాలాలన్నీ కూడా పట్టుకోవాలి, దాంట్లోకి మంచిగా ముక్కలోకి వెళ్ళాలి అన్నట్టు. అంటే కొంచెం బాగా ఉడకబెట్టాలన్నట్టు. అయిపోయిందండి నేను చేసినటువంటి కూర. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో. మీకు అన్ని నీళ్ళు అనిపించినాయి కదా, ఇప్పుడు మామూలుగా ఉందండి, పులుసు లేకుండా. ఓకేనా, మీరు ఇలాగే చేసుకొని ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ బాయ్.